ఆ, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. ఈరోజు ప్రభు మీతో చెప్పే మాట ఏంటంటే, భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే మిమ్మల్ని నేను గొప్పగా హెచ్చించబోతున్నాను అంటున్నాడు. చెప్పులు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరెవరు మనల్ని తక్కువగా అనుకున్నారో, ఎవరెవరు మనల్ని బలహీనలుగా చూశారో, ఎవరెవరు మనల్ని తక్కువ అంచనాలు వేసుకుంటూ అదో ఒక రకమైన చూపుతో మనల్ని చూస్తూ ఉన్నారో, వారు అందరి ఎదుట, భూమి మీద ఉన్న సమస్త జనుల ఎదుట నేను నిన్ను హెచ్చిస్తాను అంటున్నాడు ప్రభు. మనకిచ్చే ఈ మాసం వాగ్దానం ఏంటంటే, నువ్వు ఏ చోట్ల ఉన్నావో, ఏ ప్రాంతంలో ఉన్నావో, ఏ ఉద్యోగం చేస్తున్నావో, లేదా ఏ స్థలాల్లో ఉంటున్నావో, ఆ స్థలములో ప్రభు నిన్ను హెచ్చించబోతున్నాడంట. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి దేవుడు నన్ను హెచ్చించాలన్న ఆశ ఉంది? చేతులు ఎత్తండి, ఎత్తండి. మనం హెచ్చించుకునేది కాదు, మన యేసయ్య మనల్ని హెచ్చించాలా. మనం హెచ్చించుకున్నామంటే పడిపోతాం. ఎక్కడైనా మనం ఓడిపోతాం. అయితే దేవుడు మనల్ని హెచ్చించాడు అనుకోండి, అది ఘనంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. అందువల్లే ప్రభు ఈ మాసం మనకి ఇస్తున్న వాగ్దానం, భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను నిన్ను హెచ్చించబోతున్నాను, హెచ్చిస్తాను అంటున్నాడు. అంటే మన దేవుడు మనల్ని గొప్పగా ఈ మాసం మనల్ని పెడతాను అట్లని దేవుడు మనకి సెలవిస్తున్నాడు. చూడండి, 1 దినవృత్తాంతాలు 1:4 29வது வசனம் 12வது வசனத்தை வாசிங்க. 29:12. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నువ్వు సమస్తమును ఏలువాడవు, హెచ్చించువాడవు, అందరికి బలము ఇచ్చువాడవు నీవే. ఇక్కడ దేవుడు మనల్ని హెచ్చించేవాడంట, మనల్ని హెచ్చిస్తాడంట దేవుడు. ఎక్కడ మనం తగ్గిపోకుండా, ఎక్కడ మనం తలదించుకోకుండా, ఏ స్థితుల్లో మనం దిగజారిపోకుండా మనల్ని హెచ్చిస్తాడంట, గొప్పగా నిలబెడతాడంట, మనల్ని గొప్ప చేస్తాడంట. ఆయన ఎంత గొప్ప దేవుడు చూడండి. దేవుని బిడ్డలారా, మన దేవుడు వాగ్దానం చేశాడంటే, నేను నిన్ను హెచ్చించేదను, సమస్త జనుల కంటే నిన్ను గొప్పగా హెచ్చించేదను అంటే హెచ్చిస్తాడు. ఆయన మనల్ని వర్ధిలింప చేస్తానంటే చెప్పిన మాట నిలబెడతాడు. ఆయన మనిషి కాదు మాట మార్చడానికి. ఆయన దేవుడు, ఆయన శక్తి కలిగిన వాడు, జగదుత్పత్తిని కలుగు చేసిన వాడు, సమస్తాన్ని నిర్మించిన దేవుడు మనతో అంటున్న మాట, సమస్త జనుల కంటే నిన్ను నేను హెచ్చించేదను అంటే దేవుడు మనల్ని గొప్పగా నిలబెడతాడంట, గొప్ప స్థాయిలోకి తీసుకెళ్తాడంట. అప్పుడు ఈ మాసం ప్రభు మనకు చెప్పే వాగ్దానం అదే, నేను నిన్ను గొప్ప చేస్తాను, నిన్ను హెచ్చిస్తాను, నిన్ను గొప్పగా హెచ్చిస్తాను అంటున్నాడు. బైబిల్లో నేను చాలా మందిని చెప్పగలుగుతాను, అంత టైం లేదు కాబట్టి. ఒక ఆయన అడవిలో గొర్రెలు కాసుకుంటామన్నాడు. అంటే ఇప్పుడు మిమ్మల్ని కూడా అడగాలి నేను ఒక మాట. ఎవరన్నా మనోళ్ళు మీకు తెలిసినట్లుగా ఎవరన్నా ప్రపంచంలో వరల్డ్లో ఎవరైనా గొర్రెలు కాసుకునే వాళ్ళు సీఎం అయి ఉండరండి?
హలో, మిమ్మల్ని అడుగుతున్నా. గొర్రెలు కాసుకుంటా ఉన్నారు, వీళ్ళు సీఎం అయ్యారండి అట్లనే ఎవరన్నా చెప్పగలుగుతారా? గొర్రెలు కాసుకునే వాళ్ళ దగ్గర మోడితనం ఉంటుంది. ఒకటి, వాళ్ళకి వేరే నాలెడ్జ్ లేదు కాబట్టి ఆ జాబ్ని వృత్తిని ఎత్తుకునేస్తారు వాళ్ళు. వేరే ఒక స్టైల్, వేరే ఒక విధానం, వాళ్ళకి ఇంక వేరే థాడ్ లేదు కాబట్టి, ఆ ఒక్క థాడ్లో ఉన్నారు కాబట్టి ఆ థాడ్ని బట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. బైబిల్లో దావీదు అనే ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళ నాన్న వీడు ఎందుకు ప్రయోజనం లేడు వాడని, వీడు ఎవరికి పనికిరాడని చెప్పి 4 గొర్రెలు కొనిపెట్టి అడవికి తోలేడు. ఒరే, ఈ అన్న కాసుకొని బతుకురా మనిషిగా నువ్వు, మరి ఇక్కడ ఉండి మా ప్రాణాలు తీస్తున్నావు అట్లని చెప్పి 4 గొర్రెలు కొనిపెట్టి తరిమేశాడు అడవికి. ఆ ఇంట్లో దేవుడు ఒక రాజుని ఎన్నుకున్నాడు. ఆ రాజు ఎవరంటే దావీదు. సామేలు వచ్చిన తర్వాత దావీదు వచ్చి నిలబడుకుంటే జిడ్డుగా ఉన్నాడు. ఒకే మట్టి, తలదూకోలేదు, బట్టలని సినిగిపోయి ఉండి మురిగ్గా ఉండి ఒక భిక్షగాడు వచ్చినట్టుగా వచ్చాడు. ఇట్లా అనుకున్నాడు, వీడు రాజేంటి, వీడేంటి రాజేంటి అసలుకి అన్నాడు. ఆ మాట అనగానే దేవుడు అన్నాడు, సమేల్, మనిషి పై రూపాన్ని చూస్తాడు, నేనైతే అంతరంగాన్ని చూసే దేవుణ్ణి అన్నాడు. వెంటనే దావీదుని దేవుడు రాజుని చేశాడు. గొర్రెలు కాసుకుంటున్న వాణ్ణి పై సింహాసన బంగారు సింహాసనం మీద దేవుడు కూర్చొని పెట్టాడు. చప్పలు కొట్టండి, హల్లెలూయా. అది దేవుడు హెచ్చిచ్చేదంటే కింద స్థాయిలో నుంచి పై స్థాయికి తీసుకొని పోతాడు మన దేవుడు. మన దేవుడు హెచ్చించటం అంటే అదే కష్టములో, అదే శ్రమల్లో, అదే ఇబ్బందుల్లో అక్కడే మిగిలిపోయేటట్లు చేయడు మనల్ని. అంచెలంచెలుగా మనల్ని పై ఎత్తుకు తీసుకెళ్తానే ఉంటాడు. అక్కడికే నిలబెట్టి అలవాటానికి లేదు. ఆయన అంచెలంచెలుగా మనల్ని హెచ్చించే దేవుడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మీకందరికీ అమెరికా ప్రథమర్ తెలుసా? ఏంటంటే అబ్రహాం లింకన్ గారు తెలుసా? మిమ్మల్ని అడుగుతున్నా ప్లీజ్. జనాధిపతి తెలుసా? ఏంటండి, ఆయనకు ఒకే ఒక అలవాటు ఉంది. యేసేని దగ్గర ప్రార్థన చేస్తాడు ఉదయాన్న 5 గంటలకి, ఆయనకు అలవాటు అదిదా. ఆ ప్రథమర్ ఫస్ట్ ఏం పని చేస్తున్నాడు తెలుసా? చెప్పులు కుట్టుకుంటాము. నేను ఏం పని? హలో, మిమ్మల్ని అడుగుతున్నా. చెప్పులు కుట్టుకుంటా ఉన్నాడు. ఆ చెప్పులు కుట్టుకుంటున్న ఆయన అమెరికాకి జనాధిపతి అయిపోయాడు. ఎట్ట వేయగలిగాడు? ఎవరు దాన్ని ఆ స్థాయికి తీసుకొచ్చింది? ఎవరు అడిగినా చెప్తాడు, నా యేసయ్య ఆ స్థాయికి నన్ను తీసుకెళ్ళాడని. చెప్పలు కొట్టండి. ఆయన నమ్ముకున్న బిడ్డల్ని ఆయన వదులుతాడండి. ఆయన హెచ్చిస్తాడు, గొప్ప చేస్తాడు, ఉన్నత స్థాయికి తీసుకెళ్తాడు. అదేవిధంగా ఆంధ్రాలో ఏసన్న గారు, ఆయన పందులు తినే దగ్గర కూర్చొని తిన్నాడు, కుక్కలు తినే దగ్గర కూర్చొని తిన్నాడు, కుక్కలు తినే అన్నం తిన్నాడు, పందులు తినే అన్నం తిన్నాడు. ఏంటంటే ఆయన చిన్నప్పుడు ఎంత హీనంగా, ఎంత దరిద్రంగా, ఎంత శాపంగా, ఎంత భయంకరమైన పరిస్థితులు బతికాడో దేవుడు తనని ఎన్నుకొని విమానంలో అన్నం పెట్టాడంట. ఎక్కడ? పై ఎత్తులో తీసుకెళ్ళి అన్నం పెట్టాడంట. కుక్కల మధ్యలో తింటున్న ఆయన ఎక్కడికి తీసుకెళ్ళాడు? విమానంలో తిరగతా అన్నం పెట్టాడంట. చెప్పలు కొట్టండి. ఇదంతా దేవుడు హెచ్చించేదండి. మన దేవుడు ఎవరు తెలుసా? కింద స్థాయిల నుంచి పై ఎత్తుకు తీసుకెళ్ళి మనల్ని గొప్ప చేసే దేవుడు ఆయన. కాబట్టి ప్రబంటుడు ఈ నెలంతా ఎవరికి ఆయన ఎవరిని హెచ్చిస్తాడంటే బైబిల్లో చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. అయితే నేను చెప్పలేను. 1 పేతురు 5:6 ఇది మాత్రం చల్లేయండి, త్వరగా చదివేసేయండి. 1 పేతురు 5:6. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనసుకులై ఉండండి. చాలు. దేవుడు మిమ్మల్ని గొప్ప చేసేంతవరకు, మిమ్మల్ని హెచ్చించేంతవరకు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించేంతవరకు ఎవరి కింద ఉండమన్నాడు?
ఎవరి చేతుల క్రింద ఉండమన్నాడు? ఆయన చేతుల క్రింద దీన మనసుకులై, అంటే తగ్గించుకొని. దేవుడు మిమ్మల్ని పైకెత్తేంత వరకు, దేవుడు మిమ్మల్ని నిలబెట్టేంత వరకు దీన మనసుకులై ఆయన చేతుల క్రింద ఉంటే ఆయనే మిమ్మల్ని ఏం చేస్తారంటే పైకెత్తుతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆ దీన మనసు అనేది మనకు రావాలి. ఆయన చేతుల క్రింద అణిగి ఉండాలి. ఈ రెండు క్వాలిఫికేషన్స్ మన దగ్గర ఉండిందంటే ఆటోమేటిక్గా ఆయన మనం లేచిచ్చేస్తాడు. మనము ఆయన దీన మనసుకులమై మనం ఉండి ఆయన చేతుల కిందకి వెళ్ళిపోయినామంటే ఆయనే తగిన సమయమున, తగిన అనుకూల సమయాన్న మనల్ని తీసుకెళ్ళి ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్ళి నిలబెడతాడు. అప్పుడు చూడండి, మన దేవుడు మనల్ని గొప్పగా హెచ్చించగల దేవుడే ఉన్నాడు. ప్రభు అంటాడు, ఈ నెలంతా, ఈ మాసం అంతా ఏ విషయంలో మిమ్మల్ని నేను కిందకి జార్చకుండా, ఎక్కడ కూడా మీరు తగ్గిపోకుండా, ఎవరి ముందు అవమానపరచబడకుండా, మీరు అనుకున్న ఏవైనా ఏ కార్యమైనా ఎక్కడ కూడా అవమానపరచకుండా నేను మిమ్మల్ని అందులో హెచ్చిస్తాను, గొప్ప చేస్తానని ప్రభు ఈ మాసం మనకి ఈ వాగ్దానం ఇస్తున్నాడు. అందరూ పైకి లేచిన పడుకొని ప్రార్థన చేద్దాం. ద లీజన్, అందరం పైకి లేచిన పడుకొని ప్రార్థన చేద్దాం. అందరి తలలోంచి ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ వాగ్దానం నాకు దయచేయండి ఆయన, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చండి ప్రభువా. అట్టని అడగండి, అందరు అడగండి. ప్రభువా, ఈ వాగ్దానం ప్రకారం నా జీవితం ఉండాలయ్యా, ఈ వాగ్దానం ప్రకారంగా నేను ఆశీర్వదింపబడాలి. దేవుని అడగండి, ప్రభుని అడగండి. ప్రభువా, ఇంకను నా జీవితంలో ప్రభువా నీ బలిష్టమైన హస్తాల క్రింద నన్ను మరుగు చేయండి అయ్యా. నువ్వు నన్ను బలపరిచేంత వరకు, నన్ను హెచ్చించేంత వరకు, నన్ను ఆశీర్వదించేంత వరకు ప్రభువా నేను నీ చేతుల క్రింద ఉండాలయ్యా. ప్రభువా నేను నీ బలం క్రింద ఉండాలి నాయన. అట్లని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రభు, ఈ మాసం నీకు ఇచ్చిన వాగ్దానం, నేను నిన్ను హెచ్చిస్తాను, సమస్త జనుల కంటే నేను గొప్ప చేస్తాను, నేను ఉన్నత స్థాయికి తీసుకెళ్తాను అంటున్నాడు. ప్రభుని ఇస్తున్న వాగ్దానం ఇది. అందరూ ప్రార్థన చేయండి. ప్రేమ స్వరూపమైన తండ్రి, ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. కృప ద్వారా నింపండి, బలమైన మీ కార్యాలు చేయమని, నీ బిడ్డల్ని ఈ మాసమంతా మీరు ఎత్తి పట్టుకోమని, వారికి సుఖక్షేమాలు దయచేయమని, ఆరోగ్యాలు ప్రసాదించమని, వారి మీద నిండైన కృపను వచ్చండి. వారు చేస్తున్న ఉద్యోగాల్లో, వారి కుటుంబంలో, వారికి కలిగిన యావత్తు స్థలములో నాయన వారిని మీరు ఎత్తుగా నిలబెట్టండి, ఉన్నత స్థాయిగా మీరు నిలబెట్టమని